అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి హామీలను నెరవేర్చడం ఆసామాషి కాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసత్య ప్రచారాల ద్వారా వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. ఇక భూ కబ్జాలు, మద్యం కుంభకోణాల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హస్తం ఉందని తమకు ముందే తెలుసునని సత్యకుమార్ చెప్పారు. జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మెడికల్ కాలేజీలపై సమాధానం చెప్తామని సత్యకుమార్ తెలిపారు. కేతిరెడ్డి మీద చాలా కుంభకోణాలు ఉన్నాయి, కబ్జాల కుంభకోణం ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీకు ప్రధానంగా మీరందరికీ గుర్తుందో లేదో, కేతిరెడ్డికి ఇటువంటి మద్యం దీంతో సంబంధం ఉందనే విషయాన్ని మాకు ముందు నుంచే తెలుసు. అనేక లెక్కల ఎలక్షన్ సందర్భంగా మీకు ఎక్కడ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వెళ్ళి ఎక్కువ సమయం గడిపిన దాఖలాలు లేవు. మీకు ఒక గంట సమావేశం చేయడం, వెళ్ళిపోవడం. కానీ ప్రత్యేకంగా ధర్మవరంలో మాత్రమే, పులివెందుల్లో కూడా ఏనాడు ఆయన 1.5 రోజు బస చేయలేదు. ధర్మవరంలో మాత్రమే 1.5 రోజు బస చేసి ఆ బస్సులలో వచ్చి ఎక్కడికి ఏం తరలించాలి కూడా బయటికి తేలాల్సింది. 1.5 రోజు ధర్మవరంలో ఎందుకున్నారు? రాయలసీమకి ఈ మద్యం డబ్బుల్ని ఎవరి ద్వారా వెళ్ళింది? తిరుపతి ప్రాంతం నుంచి చెవిరెడ్డి గారి ద్వారా వెళ్ళిందా, లేదా ఈ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతం వాళ్ళకి కేతిరెడ్డి ద్వారా వెళ్ళిందా అనే విషయాలు కూడా బయటికి రావాల్సింది. ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఆనాడే అనుమానం వచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మవరంలో 1.5 రోజు సతీ సమేతంగా వచ్చి ఎందుకున్నారు, ఏ లెక్కలు వేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అయింది, ఏ లెక్కలు చూసుకోవడానికి అక్కడ కూర్చున్నారు అనే విషయాలు కూడా బయటికి రావాల్సింది. ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు, అందరూ ఒకే జాతి పక్షులు. మొత్తం అవినీతిలో